తెలంగాణలో ఆడోళ్లకు ఫ్రీ బస్సుల పథకం పెట్టిన కాడ నుంచి పాపం బస్సులకు తీరికే దొరుకుతలేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడు ఆదాయం లేదు అన్నట్టే అవుతున్నది బస్సులకు. మరి అట్లా తీరిక లేకుండా తిరుగుతున్నాయి అని అనుకున్నారో ఆర్టీసీ పెద్దసార్లు, ఏమనుకున్నారో ఏమో కానీ పట్నంలో తిరిగేటి బస్సులకు పైటీలియాల జర్రంతసేపు రెస్ట్ ఇచ్చిర్రట. గా ముచ్చటేందో చూద్దాం పారు. ఏహే ఎండ ఏగిచ్చి కొడుతుంది, మాడంతా మండుతుంది. ఈ ఎండకు బండి మీద ఎడబోతాం, ఏడని తిప్పల పడతాం. బస్ ఎక్కిపోదాం పారి అనుకుంటా పైటీలి బస్ స్టాండ్లకు పోయి అంటే అంబటేళ్ళ దనక ఎండల మాడి మసిబుగ్గు అయ్యే కథ అవుతుంది సుమా. అడ్డగోలు గదువులే అగడుకు ఆగం కావాల్సిందే ఇక. అవు ఎండాకాలం బయల పొల్లగాళ్లకు ఒంటి పూట బళ్ళు పెట్టినట్టు, పొద్దటీలి బడి పెట్టి పైటీలు ఇడిచిపెట్టినట్టు ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయని పట్నంలో తిరిగేటి సర్కారు బస్సులకు పైటీలి ఇళ్లలో బిలేకిచ్చిరా ఆఫీస్. పైటీలియాల 12ంటికేంచెల్లి 4 దాకా పట్నంలో తిరిగేటి బస్సులను తగ్గిస్తారట. 5 నిమిషాలకో బస్సు తిరిగే కాడ 10 నిమిషాలకో బస్సును తిప్పుతారట. ఎండలు దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి కాబట్టి ఎక్కువ తక్కువ పబ్లిక్ ఎవరు బస్సులలో ఎక్కుతలేరట. పైటీలియాల బస్సుల్ని ఖాళీగా తిప్పాల్సి వస్తుందట. అందుకనే ఇగో ఇటువంటి ఉపాయం చేసేదట అధికారులు. అయినా బస్సులలో ఎక్కేది మొత్తం ఆడోళ్లే కదా సార్లు. అట్టొచ్చే ఆమ్దానేం లేదు, ఇట్టొచ్చే ఆమ్దానేం లేదు. పోయేదేముంది వచ్చేదేముంది అంటుదటకి ముచ్చట తెలిసిన చాలా మంది పబ్లిక్. సరే కదంతా మనకెందుకు గాని ఇప్పుడైతే పట్నంలో 2550 బస్సులు తిరుగుతున్నాయట. పొదటీలి 5ంటికేంచి పైటీలి 12 దాకా అన్ని బస్సుల్ని పట్నం నిండా తిప్పుతారట. అటంక 12ంటికేంచి 4 దాకా అండ్లకేంచి సగం బస్సుల్ని ఆపుతారట. అంటే 1275 బస్సులకు రెస్ట్ ఇచ్చి తదిమ 1275 బస్సుల్ని తిప్పుతారన్నట్టు. మళ్ళా 4ంటికేంచి నడి మధ్య రేతి దాకా అన్ని బస్సుల్ని రోడ్డు ఎక్కిస్తారట. ఇదంతా ఎప్పటి నుంచో అనుకునేరు, ఆలస్యమే లేదు. గీ లెక్కంతా అప్పుడే సాలైంది. అంతా మంచిగానే ఉన్నది కానీ పైటీలియాల డ్యూటీలు చేసేటి డ్రైవర్లకు కండక్టర్లకే పెద్ద నెత్తి నొప్పి మోపైంది. ఇయ్యాలొకరు రేపొకలు అన్నట్టు డ్యూటీలు వేస్తారో ఆఫీసర్లు, లేకుంటే వారానికి ఒకరు అన్నట్టు డ్యూటీలు వేస్తారో చూడాలి. ఏదైతే గానీ ఆర్టీసీ పెద్ద సార్లు మాత్రం భలే ఎగిరం చేసిరు పోండ్రి ఎండాకాలం గోలిగా.